అండి రోజు కొంచెం టైం దొరికింది, కొంచెం మొక్కలన్నీ రీప్లాంటేషన్ చేద్దామని రెడీ అయ్యాను నేను. సో చెమటలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఫుల్ ఎండ్ ఉంది. అసలు వెదర్ రిపోర్ట్ చూసి వెదర్ రిపోర్ట్లో రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయన్నారని చెప్పి నేను కొంచెం మొక్కలన్నీ క్లీన్ చేద్దామని. ఈ ఎండాకాలంకి ఒక 200 పాట్స్ పైగానే నాకు ఖాళీ అయిపోయినాయండి. మొత్తం మొక్కలన్నీ, ఇంటీరియర్ మొక్కలన్నీ చనిపోయినాయి. సో వాటిని మళ్ళీ రీప్లాంటేషన్ చేద్దామని చెప్పి మొత్తం అన్ని పాట్స్ అంతా ఖాళీ చేసి దాంట్లో కొంచెం ఎరువు, ఇసుక అన్నీ కలిపి మళ్ళీ సాయిల్ రెడీ చేసుకుంటున్నాను. సాయిల్ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అండి, పాట్స్ కింద మనకు హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూజువల్లీ రాళ్ళు వేస్తాం. చాలామంది రాళ్ళు వేస్తారు, నేను కూడా రాళ్ళు వేసేదాన్ని. కానీ ఈ మధ్య ఏం చేశానంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, వాటిని నీట్గా పీసెస్ కట్ చేసుకుని రాళ్ళు ఉన్న దాంట్లో బేస్ అవి వేసేసుకుని కొంచెం ఆ హోల్స్లో ఆ బేస్ వేసుకుని దానిపైన మట్టి వేసామంటే అది చూడండి. ఇప్పుడు కొబ్బరి పీస్ వేసి రాళ్ళు వేసాను. కొబ్బరి పీసు కాంపోస్ట్, కొబ్బరి పీసు ప్లస్ కొబ్బరి చెక్కలు కూడా మనకి కాంపోస్ట్లో తయారైపోతాయి అనమాట. అట్లా ఎలా వేయాలో కింద బేస్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. కొబ్బరి చిప్పల్ని, ఖాళీ కొబ్బరి చిప్పలు నీట్గా ఫైన్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని ఇప్పుడు మనకు పాట్లో పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదండి, అలాంటి హోల్స్లో మనం కటింగ్ చేసుకున్న మొక్కలన్నీ పీసెస్ పెట్టుకుంటే వర్షాకాలం కదండి చాలా బాగా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.